హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ది గ్రేట్ బనియన్ ట్రీ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ చెట్టు మొదలు వెదురు కర్ర వాళ్ళు కనిపెట్టలేకపోతున్నాం అన్నమాట. అదేంటో తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సిందే. మనమైతే ఇప్పుడు ఆచార్య జగదీష్ చంద్రబోస్ ఇండియన్ బొటానిక్ గార్డెన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది కలకత్తాలోనుంది. మనమైతే లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ 2 బోర్డులు అయితే ఉన్నాయి. ఒక బోర్డు ఏమో వచ్చి చూసారా అన్ని వ్యూస్ అనమాట, లోపల ఏదైతే ఉన్నాయో ఆ వ్యూస్ అయితే ఉన్నాయి, ఫొటోస్. ఇంకొకటి లోపల మొత్తం గార్డెన్కి సంబంధించిన మ్యాప్ అనమాట, ఎక్కడ ఏంటి ఉంది, ఎలా వెళ్ళాలి, రూట్ మ్యాప్ అనమాట. ఓకేనా, ఈ రూట్ మ్యాప్ ద్వారాగా మనమైతే ముందుకు వెళ్ళిపోదాము. ఓకేనా, అదేంటో కానీ కలకత్తాలోనే చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. అయినప్పటికీ 3 ప్లేసెస్ గురించి మనం మాట్లాడుకుంటాం. అవేంటి? 1 హౌరా బ్రిడ్జ్, 2 కాళీమాత టెంపుల్, 3 ది గ్రేట్ బనియన్ ట్రీ కోసం. మా డాడీ అయితే అదేంటో కానీ వచ్చిన కాడ నుంచి ది గ్రేట్ బనియన్ ట్రీ కోసం తెగ అడుగుతున్నారనమాట. ఈరోజైతే అక్కడికని తీసుకొచ్చాము, కానీ వెళ్తున్నాము, కానీ అది అసలు నిజంగా మనం అనుకున్న బనియన్ ట్రీయా కాదా అనే డౌట్ అయితే మాది చాలా వచ్చిందనమాట. ఇక్కడ చూసారా ఒక చెరువు ఉంది. ఆ చెరువు నిండా మొత్తం లోటస్ ఆకులు అయితే కప్పేసి ఉన్నాయన్నమాట. అక్కడక్కడ పింక్ కలర్ లోటస్ కనిపిస్తున్నాయి. దాని తోడు ఒక పెద్ద ఆకులు అన్నమాట. అసలు ఆకులు అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకేమనిపించిందంటే ఈ లేక్ ఉంది, అంటే చిన్న చెరువు ఉంది కదా, చెరువు నిండా ఫుల్గా లోటస్ అయిపోతే ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంటుందా అనిపించింది అనమాట నాకైతే. మళ్ళీ నడవడం అయితే మొదలుపెట్టాము. ఇప్పటికీ 1 అవర్ అవుతుంది నడుస్తున్నాము, కానీ ఇంకా ప్లేస్ అయితే కనిపించట్లేదు అనమాట. చూస్తే అదే బనియన్ ట్రీ ఏమో, ఇదేనేమో, మనం ఫోన్లో అంటే నెట్లో చూసిన బనియన్ ట్రీ ఇదేనేమో అని అనుకుంటున్నాం, డిస్కస్ చేసుకుంటున్నాము. రానే వచ్చింది అంతలోనే. అసలు ఇక్కడే ఉందండి అసలైన విషయం. ఒక్కసారిగా బనియన్ ట్రీ కనిపించేసరికి కళ్ళు 2 పెద్దవి చేసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ ఎక్కి ఒక్కసారిగా బుర్ర ఇలా తిప్పితేనే కానీ పూర్తి అవ్వలేదన్నమాట వ్యూ అయితే. మా నాన్నగారు అయితే ఫుల్ హ్యాపీ అయిపోయారనమాట. కలకత్తాలో చూసిందంతా ఒకటి అయితే ఈ బనియన్ ట్రీ ఒకటి అన్నారు. ఎందుకు అలా అన్నారంటే, మనం బయట చాలాసార్లు చాలా బనియన్ ట్రీస్ చూసే ఉంటాము. ఆ బనియన్ ట్రీకి ఇక్కడున్న ట్రీకి డిఫరెన్స్ ఏంటంటే, మనం చాలాసార్లు వినే ఉంటాం కదా, ఈ బనియన్ ట్రీ కోసం అంటే ఏంటి, అసలు మొదలేంటో తెలీదు, ఏం చూసినా మొదల్లాగే ఉంటుంది అని. నిజమేనండి, నిజంగా ఏం చూసినా సరే అది మొత్తం మొదల్లాగా అనిపిస్తుంది అనమాట. లోపలికైతే అలౌ చేయలేదు, గేట్లు అయితే క్లోజ్ చేస్తారనమాట. ఈ బోర్డు చూసారా, ఈ బనియన్ ట్రీ కోసం అనమాట. లోపలికైతే వెళ్ళాం, కానీ బయట నుంచి అయితే చూద్దాము. ఒకసారి మీరు చెట్టుని అయితే ఒకసారి గమనిస్తుంటే అదేంటంటే అక్కడక్కడ మనకి అదేంటంటారు, ఇవి ఎదురు ఉన్నాయి చూసారా, ఇవి ఎదురు బొంగులు అనేవి కనిపిస్తున్నాయి అనమాట. ఎందుకు ఆ ఎదురు బొంగులు అనుకుంటున్నారా? మీరు చూడండి, చెట్టు ఏంటంటే మనం మీద నుంచి ఒకసారి అలా చూస్తుంటే ఒకే లెవెల్లోని అలా ముందుకి వ్యాపించుకుంటూ ముందుకు వచ్చిందనమాట. అసలు ఒకే లెవెల్లో ఎలా ముందుకు వస్తుంది అని అనుకుంటున్నారా? అదేంటంటే ఇప్పుడు ఊళ్ళు వస్తాయి కదండి చెట్టుకి, ఆ ఊళ్ళు ఏంటంటే ఇక్కడ ఎదురు కర్రలతోటి కొంచెం సపోర్ట్, అంటే ఒకే లెవెల్లోని సపోర్ట్ ఇస్తున్నారనమాట. ఇచ్చుకుంటూ దాన్ని మళ్ళీ ఆ ఊళ్ళు ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ఎదురు బొంగులకి హోల్స్ అనేవి ఉంటాయి కదా, ఆ గొట్టంలో నుంచి ఏంటంటే అవి వేరుని అందులో దూర్చి కిందని పెడుతున్నారనమాట. పెట్టి అదేమవుతుంది, మళ్ళీ అక్కడ ఏర్ అనేది భూమిలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ మొదల కింద తయారవుతుంది, మళ్ళీ అది చెట్టు కింద అలాగనమాట. ఆ ప్రాసెస్ ప్రకారం వాళ్ళు అంటే అది మొదల్లో కనిపించకుండా మళ్ళీ ఆ వేరుని కూడా మళ్ళీ 4-5 వాటిల కింద విడదీసి మళ్ళీ చిన్న చిన్న వెదురు బొంగులు పెట్టి అక్కడక్కడ అంటే భూమికి చూసారు గుచ్చారనమాట. అవి ఏంటంటే ఏది చూసినప్పుడు ఏమనిపిస్తుంది మనకు ఆటోమేటిక్గా, ఏది చూసినా మొదల్లాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ వేర్లు ఆల్రెడీ ఓళ్ళు ఉంటాయి కదా, ఓళ్ళు మళ్ళీ భూమిలోకి పెట్టేస్తున్నారు. పెట్టేసిన తర్వాత అక్కడ మళ్ళీ అది మొదల కింద అయిపోతుంది. అసలైన మొదలు ఏదైతే ఉందో అది ఇంకా లావ్ అవ్వదు. లావ్ అవ్వకుండా ఏమవుతుంది, మిగతా ఆటలకి అలా ఒకటి అలా ముందుకి కొంచెం అలా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట మొత్తం అయితే. ఈ ప్రాసెస్ మొత్తం తెలిసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఓస్ని అంతేనా, అందుకనే తెలియట్లేదు మొదలు ఏంటి అనేది అని అనిపిస్తుంది కదా. నాకు కూడా అలాగే అనిపించిందండి. అందుకే అంటే ఎలా కనిపెడతాము, ఇంకా మొదలేంటి అనేది ఏది చూసినా మొదలాగే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయడం మర్చిపోకండి.